ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము యోన్ దెబిరిం 28వ తారీఖు 9వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పిందేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్నాడు అన్న సంగతి నీకు వినబడలేదా అని అడిగాడు. ఇక్కడ నాతాను అన్నది ప్రవక్త. ఆయన ప్రవక్త. అతను వచ్చి బత్షెబతోటి హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్నాడు అని నీకు వినబడలేదా అంటే, అసలు ఏలవలసింది, రాజు అవ్వాల్సింది ఎవరు? సొలొమోను రాజు అవ్వకుండా మరి ఒకడు రాజుగా ఉన్నాడు, ఇది నీకు వినబడలేదా అని సొలొమోనుతోటి చెప్పకుండా వాళ్ళ అమ్మతోటి బత్షెబతోటి ప్రవక్త వచ్చి చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, నీ పిల్లలు ఎలా ఉండాలో నీకు దేవుడు ముందే చెబుతాడు. అదే తల్లి యొక్క లక్షణం. నీ పిల్లల యొక్క భవిష్యత్ ఏంటో నీకు దేవుడు ఖచ్చితంగా చెబుతాడు, ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నీ కుమారుడు ఉండాల్సిన స్థానంలో వేరొకరు ఉండడానికి నువ్వు తల్లిగా ఒప్పుకోకూడదు. మరి దాని గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు నా కుమారుని ఇలా దీవిస్తానన్నావు కదా, నా కుమార్తెలను ఇలా దీవిస్తానన్నావు కదా, నా కుమారుల్ని ఇలా ఉంచు, నా కుమార్తెలను ఇలా ఉంచండి, వారి యందు నీ ప్రణాళిక నెరవేర్చండి, వారిని నీ చిత్తంలో నడిపించండి అని అన్యాయం జరుగుతుంది అని సొలొమోను తల్లి ఎలా అయితే ప్రార్థించిందో, దావీదు దగ్గరికి వెళ్ళి ఎలా అయితే అడిగిందో, మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి నా కుమారుడు ఉంచాల్సిన స్థానం నా కుమారుడికి ఇవ్వా, నా కుమార్తెని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచవా, నా బిడ్డలను దీవించు, నా బిడ్డల్ని నీవు ఆశీర్వదించను. ఒక తల్లిగా నీవు నీ పిల్లల గురించి ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తల్లిని హిబ్రూలో ఏం అని అంటారు, గ్రీకులో మెటర్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.